మళ్ళీ అవి ఆన్ చేసుకునే వరకు టైం పట్టింది. ఓకే. ఓకే. రైట్. సార్ ఇప్పుడు మోడీ గారు వచ్చేసరికి 12 సంవత్సరాలు పరిపాలన కంప్లీట్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే లాంగెస్ట్ టర్మ్ ప్రైమ్ మినిస్టర్ గా ఇప్పుడు ఒక రికార్డ్ బ్రేక్ చేశారు. అయితే ఇప్పుడు ఈ 12 సంవత్సరాల పరిపాలనలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన ప్రథమ విజయాలు ఏంటి? $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో ప్రభుత్వ పాత్ర ఏమని చేస్తుంది మోడీ గవర్నమెంట్? ఓకే. ఒకటి మనం ఎవరైనా గుడ్డిగా చెప్పేది బలంగా ఆర్థికంగా బలమైన దేశాల జాబితాలో జీడిపిలో మనము 8th ప్లేస్ 7th ప్లేస్లో ఉన్నాం మోడీ గారు తీసుకున్నప్పుడు. ఇప్పుడు అది ఫోర్త్ ప్లేస్కి వచ్చేసి కనుక వరల్డ్ అంతా కూడా డిస్టర్బ్గా ఉన్నప్పుడు యుద్ధాలతో కోవిడ్తో అసలు ఈ దేశం ఏ రోజు కూడా -20 అనే జీడిపిని చూడలే. అది కోవిడ్ టైంలో అలా జరిగింది. అంత కిందికి వెళ్ళిపోయినటువంటి జీడిపి మళ్ళా నార్మల్ స్థితే కాకుండా హయ్యర్ స్టేజ్కి వచ్చేసి ఇప్పుడు 7.7 దగ్గర నిలబడేది ఈ ఆర్థిక సంవత్సరం. ఒకవైపు అమెరికా అన్ని దేశాలు కూడా 1.2 1.3 జీడిపి తోటి సతమతం అవుతున్నాయి. అనేక యూరోపియన్ కంట్రీస్ పెద్ద దేశాలు. కానీ ఇండియా మాత్రము ఇంకా ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా పేరుంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వేగంగా ఎదుగుతున్నటువంటి ఆర్థిక స్థితి భారత్కు మాత్రమే ఉంది. కనుక అది ఆ విషయంలో మనం ఓ రకంగా మనం ఆనందించవచ్చు, అప్రిసియేట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. సో అది సార్ ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా వంటి పథకాలు ఇక్కడ భారతదేశ ఉత్పత్తి అండ్ ఉపాధి కల్పనలో ఎంతవరకు ఇక్కడ సఫలమయ్యాయి అంటారు? మరి పర్టికులర్గా ఇవన్నీ కూడా మనము ఇంతవరకు స్వాతంత్రం వచ్చాక ఈ రోజు కూడా డిఫెన్స్ రంగంలో మనము చిన్న బోల్ట్ నట్ కావాలన్నా విదేశాల నుంచి కొనేటువంటి దేశం మనకు పేరు. మొదటిసారి మేక్ ఇన్ ఇండియా కారణంగా ఇప్పుడు మనము కొనడం వదిలేసేసి మనం ఎక్స్పోర్ట్స్ చేయడం మొదలుపెట్టాం. ఫస్ట్ బిగినింగ్లో 1000 కోట్లు 10,000 కోట్లు అట్లా పోయేసి ఇప్పుడు 80,000 కోట్లు 1,00,000 కోట్ల వైపు పరిగెత్తుతున్నాం. అంటే అంత సంపాదిస్తున్నాం విదేశాలకు. ఏవి మనం డిఫెన్స్ మెటీరియల్ను అమ్మడం ద్వారా సాధిస్తున్నాం. అట్లా స్టార్టప్ ఇండియా కానీ జన్ధన్ కానీ ఇవన్నిటి కూడా ఆర్థికమైన యాక్టివిటీలో ప్రజల భాగస్వామ్యం పెరిగిపోయింది ఒక దెబ్బకు. ఒక జన్ధన్ యోజనతోనే అంటే కోట్ల సంఖ్య ఎప్పుడు బ్యాంకు మెట్లకని వాళ్ళంతా కూడా బ్యాంక్ అనేది ఇంటికి వచ్చేసింది. ప్రతి మొబైల్ బ్యాంక్ కనెక్ట్ అయ్యి ఉంది ఇప్పుడు. కనుక ఎవరు జేబులో పర్సు పెట్టుకోవడం లేదు, మొబైల్ పెట్టుకుంటున్నారు. మొబైల్ అంటేనే బ్యాంక్ అని అర్థం. ఇది ఈ డిజిటల్ ఇండియా యొక్క ప్రభావం ఏంది అంటే నీకు మధ్యన లీకేజెస్ ఆగిపోయినాయి. రాజీవ్ గాంధీ అనేవాడు భారతదేశంలో ₹1 ఢిల్లీ నుంచి పంపిస్తే కిందికి ఎంత చేరుతుంది సామాన్యుడి చేతికి అంటే ₹10 చేరుతుంది. ఇది ఈ దేశం యొక్క స్వాతంత్రం వచ్చిన 50 ఏళ్ళకు కూడా ఈ పరిస్థితి ఉండేది. కనుక మిడిల్ మెన్ అనేవాడి పాత్ర చాలా ఉండేది. మధ్య దళారీలు అంటాం. ఈ దళారీల వ్యవస్థనే పోయింది. ఇప్పుడు మీరు అదేది కిసాన్ ఏమంటాం రైతు బంధు లాంటిది కేసీఆర్ వేస్తాడు, కిసాన్ సమ్మాన్ నిధి ఏమో మోడీ వేస్తాడు. దేశం అంతా కూడా రైతు చేతిలోకి నేరుగా డబ్బు పోతుంది మోడీ వేయడం ప్రారంభించారు. అంత మొదలు ఏ ప్రధానమంత్రి వేయలేదు అట్లా. అట్లాగే ఇక్కడ కూడా కేసీఆర్ కూడా వేశారు అనుకోండి. చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు అన్ని స్కీమ్స్ నేరుగా ప్రజల దగ్గరికి వెళ్తున్నాయి, వాళ్ళ జేబుల్లోకి వెళ్తున్నాయి. భరోసా మధ్యవర్తి అంటే మీరు బ్యాంకుకి వెళ్ళి ₹1,00,000 అప్పు తీసుకుంటే కనీసం 10-20 వేలు ఖర్చు పెట్టాలి, మధ్యవర్తికి ఇవ్వాలి, మద్దతు దళారికి. 1,00,000 తీసుకొని
ఒప్పందం ప్రకారం 20-30 వేలు ముందే ఖర్చు చేస్తాం. ఈ వ్యవస్థ ఈ దేశంలో ఉండేది. ఇప్పుడు అలాంటిది ఎక్కడ కూడా కనపడదే దీన్ని. అందుకని ఏమైందంటే ట్రెండ్స్ మారినాయి ఈ దేశంలో. ఆర్థిక విషయాల్లో కానీ మిగతా అనేక సామాజిక విషయాల్లో ఆ, భారతదేశంలో కొన్ని ట్రెండ్స్ మారినాయి. అందుకే వెజిటబుల్ వెండర్ కూడా డిజిటల్ ఇండియా 30 లక్షల కోట్లు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత అమౌంట్ యూపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరగదు. మన మన పళ్ళు అమ్మే బండి మీద, అరటి పండ్లు అమ్మే బండి మీద కాడ నుంచి వెజిటబుల్ వెండర్ వరకు క్యూఆర్ కోడ్ పెట్టి డబ్బులు తీసుకోవడము, ఇవన్నీ కూడా మనం కళ్ళతో చూస్తున్నాం. ఏ ఆటో వాడికి కూడా మనం పే చేయడం లేదు. ఆ విధంగా మనీలెస్ కంట్రీగా మనం కళ్ళ ముందే మారిపోయినాం చూస్తూనే. ఇవన్నీ కూడా మోడీ గారు చేశారు. గతంలో ఏ సార్ అయితే ప్రభుత్వం చేయలేదు సార్ అన్నీ కూడా. ఇప్పుడు మీరు చెప్తున్నారు కానీ ఇదే సామాన్యుడికి భారంగా జిఎస్టీ కానీ నోట్ల రద్దు కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న సామాన్యుడి పైన మన భారత్ ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి దీర్ఘకాలిక ప్రభావం చూపాయి అంటారు ఈ డిమానిటైజేషన్ అయినా జిఎస్టీ అయినా? ఈ దురంధర్ సినిమా వచ్చాక కానీ డిమానిటేషన్ జనంకి అర్థం కాలేదు. ఎట్లా ఓకే. అంటే దేశంలో నకిలీ నోట్లు ఇవన్నీ కూడా ఎట్లా చలామణయ్యాయి మన దేశంలో. అది టెర్రర్ గ్రూప్స్ కు ఎలా పోయేది డబ్బు. నేను ఒక మాట అంటాను విక్రమ్, ఈ దేశంలో లాస్ట్ 10 years చూసినట్టయితే దేశం అన్నాక, ఇంత పెద్ద దేశం అన్నాక అప్పుడప్పుడు బాంబులు వెళ్తాయి. మామూలే 10 మంది 20 మంది, ఒక్కోసారి 100-200 కూడా చస్తారనుకో. బాంబు అన్నాక రకరకాల పరిస్థితుల్లో ఉంటుంది. పడుతుంటాయి, లేస్తాము, శవాలను తీసుకెళ్తాము, మళ్ళీ లైఫ్ ముందుకు వెళ్తాం. ఇలా అలవాటు పడ్డది ఈ దేశం. కనుక పోయిన ఓకే. నెల గోకుల్ చాట్లో అయింది కనుక ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో అవుతుంది. తర్వాత ఏమవుతుంది అంటే లుంబినిలో పేలుతుంది. హైదరాబాదే అలవాటు పడ్డది, దేశమంతా అలవాటు. వారణాసిలో పేలుతుంది, ముంబైలో అయితే వరుసగా పేలుతుంది, స్టేషన్లోనే పేలుతుంది. ఎక్కువ జనాభా ఉంటారు కనుక ఒకేసారి 150-200 మంది చనిపోతారు. దేశం అన్నప్పుడు అట్లా అవుతుంది. మరి ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో కావా అని మనం అలవాటు పడ్డాం. కనుక పోలీసు వాళ్ళు కూడా మార్కెట్ యార్డు దాంట్లో మైక్ పెట్టి చెప్పేవాళ్ళు, టిఫిన్ డబ్బాలు, ఆట బొమ్మలు ఇవి కనిపిస్తే తీసుకోకండి, ఎందుకంటే అది బాంబు అయి ఉంటుంది. ఇలాంటివన్నీ చూసిన దేశం మనం అప్పుడే మర్చిపోతామా? కనుక మనం చాలాసార్లు అదేంది మీరు చెప్పిన డిమానిటైజేషన్ ఇదంతా కూడా దాన్ని ఏంటంటే శుభ్రం అయిపోయింది. మన డబ్బు శుభ్రం అయిపోయి ఇప్పుడు అదేది నకిలీ మనీ అనేది లేకుండా పోయింది. తర్వాత దీనివల్ల నష్టపోయింది ఎవరంటే స్లీపర్ సెల్స్ కు డబ్బులు రాకుండా పోయింది. అనేక టెర్రర్ సంస్థలకు డబ్బులు రావడం కష్టంగా మారిపోయింది. అనేక ఎన్జిఓస్, కొన్ని వేల ఎన్జిఓస్, సుమారు 10,000 ఎన్జిఓస్ ను మోడీ రద్దు చేశారు. ఎందుకంటే వాళ్ళ అకౌంట్స్ చూపలేదు, ఆ విదేశాల నుంచి వచ్చే డబ్బుకు అకౌంట్ చూపలేదు. ఇవన్నీ దేశాన్ని ఒక రకంగా ఆర్థికంగా ఏమంటాము స్వచ్ఛ భారత్ చేశారు మోడీ. డబ్బును కూడా శుద్ధి చేశారు. చేయడం వల్ల డిమానిటేషన్ చాలా మంది పొలిటికల్ పార్టీ వాళ్ళు ఏముంటది, ఎట్లయితే తిట్టాలి. కనుక ఒక మంచి పేరు వస్తుందంటే దానికి ఏదన్నా ఒకటి కలిపేసి చెడ్డ పేరు రావాలి, మంచి దానికి కూడా చెడ్డ పేరు రావాలి. ఇది ప్రతిపక్షాలు చేసేటువంటి ఆరోపణ. కనుక డిమానిటైజేషన్ లైన్లో నిలబడ్డారు. నువ్వు నిలబడ్డావా? ఏమన్నా డబ్బున వాళ్ళు ఎవరు నిలబడలేదే, పేదోడు నిలబడ్డాడు, కష్టపడ్డాడు. అయినా వాళ్ళకు మోడీ మీద నమ్మకం. మోడీ చేశాడంటే ఏదో మతలబు ఉంటది, లేవయా అయితే అయింది, కష్టం అయితే కానీ అని ఓట్లేశారు మళ్ళా. అందుకే అది కదా ఈ దేశం యొక్క మ్యాజిక్ ఏంటంటే, మరి ఇంత చేశారు, చాలా కష్టం అయిపోయింది, పేదోడు లైన్లో పడి చచ్చే చావు వచ్చిందే అన్నప్పుడు మరి ఓట్లు ఎందుకు వేస్తున్నారు? తెలివిలోనల్లా భారతీయులు. కనుక డిమానిటైజేషన్ కానీ ఇవి కానీ ఏది కూడా ఇష్యూ కాదు. జన్ధన్ వల్ల చాలా మంది బ్యాంకులోకి నేరుగా డబ్బులు తెచ్చుకుంటున్నారు. ఇంకా కొంతమంది వెక్కిరిస్తూ అంటుంటారు, నల్లధనం పోయింది మొత్తం తీసుకొచ్చి 15,000 20,000 లేకపోతే 10 లక్షలు 20 లక్షలు మోడీ వేస్తానన్నాడు. ఎవరన్నారు? ఎప్పుడన్నారు? మోడీ ఎప్పుడు ఒకటి చూపించండి ఎన్నికల హామీ ఇచ్చారని. ఇంకా నల్లధనం పోవడం వల్ల నష్టం ఎవరికి అయింది అంటే ఇగో పాకిస్తాన్కు లేదా వీళ్లకు టెర్రర్ గ్రూప్లకు నష్టం జరిగింది. కనుక మన ఎకానమీ అనేది భారతదేశంలో స్టెబిలైజ్ అయ్యింది.